భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లుంది. ఓవైపు మిత్రదేశం అంటూనే ఇండియాపై ట్రంప్ పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నాడు. సందు దొరికితే చాలు మన దేశంపై విషం కక్కుతున్నాడు. తాజాగా గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఇండియాలో నియామకాలు ఆపేయాలని హుకుంను జారీ చేశాడు. ఆ కంపెనీలో భారతీయులను నియమించుకోవద్దంటూ అతను ఆదేశాలిచ్చాడు. ఈ మేరకు వాషింగ్టన్లో నిర్వహించిన ఏఐ సదస్సులో ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2.0 రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా భారత్ విషయంలో ట్రంప్ తీరు అనుమానాస్పదంగా ఉంది. ఎప్పుడు ఇండియాను టార్గెట్ చేద్దామా అన్నట్లుగా ఉంది అతని వ్యవహారం. పైకి మాత్రం భారత్ను మిత్రదేశం అంటూనే బురద జల్లటం ట్రంప్ కు అలవాటుగా మారింది. తాజాగా మరోసారి ఇండియాను టార్గెట్ చేశాడు ట్రంప్. వాషింగ్టన్ లో నిర్వహించిన ఏఐ సదస్సులో ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అమెరికన్లు ఎలా అభివృద్ధి చెందాలో చెప్పకుండా భారత్పై పనిగట్టుకుని మాట్లాడాడు ట్రంప్. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి భారీ కంపెనీలు భారతీయులు నియమించుకోవడం ఆపివేయాలని సూచించారు. విదేశాల్లో ఉద్యోగ నియామకాలు ఆపి అమెరికాపై ఫోకస్ చేయాలని పిలుపునిచ్చారు. అమెరికాలో ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేసేందుకు అమెరికన్ కంపెనీలు పని చేయాలని సూచించారు ట్రంప్. ఈ సందర్భంగా భారతీయులకు ఐటీ ఉద్యోగాలు ఇవ్వొద్దని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. అమెరికన్ కంపెనీలు గ్లోబల్ మైండ్ సెట్ నుంచి బయటకు రావాలన్నారు ట్రంప్. అమెరికాలో ఉన్న ఫ్రీడమ్ ను ఉపయోగించుకుని పెద్ద కంపెనీలు ఎదిగాయని, కానీ పెట్టుబడులు మాత్రం విదేశాల్లో పెడుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టి ఆ దేశాలు డెవలప్ చేయడం తప్ప అమెరికాను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్. అమెరికన్ కంపెనీలు చైనాలో సంస్థలు ఏర్పాటు చేస్తూ ఇండియాలో జాబ్స్ క్రియేట్ చేస్తూ ఐర్లాండ్ లో లాభాలు క్రియేట్ చేస్తున్నాయన్నది ట్రంప్ వాదన. ఈ విషయం కంపెనీలకు అర్థమవుతుందా అని సూటిగానే ప్రశ్నించారు ట్రంప్. ఏఐ రేసులో అమెరికా ముందుండాలన్నది ఆయన తపన. అందుకోసం పని చేయాలని పిలుపునిచ్చాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అమెరికాను ముందుంచాలని, నిజమైన దేశభక్తిని కంపెనీలు చాటుకోవాలని సెంటిమెంట్ ను పండించే ప్రయత్నం చేశాడు ట్రంప్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన 3 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై కూడా సంతకాలు చేశాడు డొనాల్డ్ ట్రంప్. టెక్నాలజీ కంపెనీలన్నీ అమెరికా కోసమే పనిచేయాలన్నాడు ట్రంప్. ఏఐ టెక్నాలజీలో ప్రపంచానికి అమెరికానే మార్గదర్శకంగా ఉండాలని చెప్పుకొచ్చాడు. మొత్తంగా అమెరికన్ కంపెనీలకు గట్టిగానే క్లాస్ తీసుకున్నాడు ట్రంప్. అక్కడి వరకు బాగానే ఉంది, కానీ అమెరికన్ కంపెనీలకు సూచనలు చేయటం మాటున ఇండియాపై బురద జల్లడంపై మాత్రం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ ను టార్గెట్ చేస్తూ ట్రంప్ మాట్లాడిన విధానం బాగాలేదంటున్నారు విశ్లేషకులు. ఈ విషయంలో ఖచ్చితంగా ఆయన ఇండియాకు సారీ చెప్పాల్సిందేనంటున్నారు. మరి తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అని వాదించే ట్రంప్ దిగివచ్చి ఇండియాకు క్షమాపణ చెబుతాడా, సారీ చెప్పి తన పెద్ద మనసును చాటుకునే ప్రయత్నం ఏమైనా చేస్తాడా అన్నది చూడాలి మరి.